అందరికీ నమస్కారం. మన భగవద్గీత ప్రయాణంలో ఇది 3వ రోజు. అధ్యాయం 1 అర్జున విషాద యుగంలోని 3వ శ్లోకం. సంజయ ఉవాచ పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దీని యొక్క అర్థం ఏమనగా, గౌరవనీయులైన గురువర్య, మీ ప్రియ శిష్యుడు ద్రుపదపుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో చెప్తున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను. ఇది ఈ శ్లోకం యొక్క అసలు అర్థం. ఈ శ్లోకం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్యోధనుడి అస్త్రవిద్యా గురువైన ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పు ఎంతో యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపదునితో వైరం ఉండేది. అసలు వీరికి ఉన్న వైరం ఏమిటి? ఈ శ్లోకంలో ఉన్న ద్రుపద పుత్రుడు ఎవరు? ఇతను పాండవుల పక్షం ఉండటం వలన దుర్యోధనుడు ఎందుకు అంత అసహనం ప్రదర్శిస్తున్నాడు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్లోకంలో ఉన్న ద్రుపద పుత్రుడు ఎవరు అంటే దుష్టద్యుమ్నుడు. ద్రుపదుడు మహారథుడు. పాంచాల దేశ రాజైన పృషత్ అనే మహారాజుకి కుమారుడే ఈ ద్రుపదుడు. ద్రుపదుని తండ్రికి భరద్వాజ మునికి చాలా స్నేహం ఉండేది. అందుకే ద్రుపదుడు చిన్నప్పటి నుండి భరద్వాజ ఆశ్రమంలో ఉండి భరద్వాజ కొడుకైన ద్రోణునితో కలిసి చదువుకున్నాడు. వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది. తండ్రి చనిపోయాక ద్రుపదుడు సింహాసనం ఎక్కాడు. కొంతకాలానికి పిల్లవాని పాల కోసం ఇక్కడ పిల్లవాడు అనగా ద్రోణుడి పుత్రుడు అంటే అశ్వత్థామ. ఒక ఆవు కావాల్సి వచ్చింది ద్రోణునికి. తన బాల్య స్నేహితుడు ద్రుపదుడు రాజు కదా అని ఆలోచించి తనకు ఆవునివ్వవలసిందిగా ద్రుపదుడిని సహాయం కోరాడు ద్రోణుడు. కానీ ద్రుపదుడు రాజ్యమదంతో ఒక పేదవాడిగా ఉన్న ద్రోణుని తన స్నేహితుడిగా చెప్పుకోవడం అవమానకరంగా తోచి ద్రోణుడి పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తాడు. ద్రోణుడు చాలా బాధపడతాడు. అలా ద్రుపదుడి మీద దేశం కలుగుతుంది ద్రోణునికి. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు ద్రోణుడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చివరికి పాండవులకి కౌరవులకి ధనుర్విద్యా గురువై తర్వాత శిష్యులతో ద్రుపదుని కట్టి తెచ్చి నా ముందర ఉంచండి, ఇదే మీరు నాకిచ్చే గురుదక్షిణ అని కోరాడు. చివరికి అర్జునుడు వెళ్ళి ద్రుపదుని కట్టి తెచ్చి తన గురువు ముందు నిలబెట్టాడు. అది చూసి ద్రోణుని కోపం శాంతిస్తుంది. ద్రుపదుడిని విడిచిపెడతాడు. ఇప్పుడు ద్రుపదుడు ద్రోణుని మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. ఈ విధంగా ద్రుపదుడు ద్రోణుని చంపగల కుమారుడు కావాలి అని యజ్ఞం జరిపిస్తాడు. ఆ యజ్ఞకుండం నుండి దుష్టద్యుమ్నుడు అనే కుమారుడు, ద్రౌపది అనే కుమార్తె లభించింది. స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని పాండవులు పెళ్లి చేసుకుంటారు. ఇంకా ఇక్కడ దుష్టద్యుమ్నుడు అంటే ద్రోణాచార్యుని చంపడానికి పుట్టినవాడు. ద్రోణాచార్యునికి దుష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా తన వద్దకు విద్యను అభ్యసించాలని వచ్చినప్పుడు పెద్ద మనసుతో దుష్టద్యుమ్నుడికి తనకి తెలిసిన విద్య అంతా ఏమాత్రం ఆలోచించకుండా నేర్పించాడు. కానీ ఇప్పుడు దుష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. దుర్యోధనుడు ఈ విధంగా గతంలో తన గురువుగారి కనికరం కారణంగానే ప్రస్తుత ఇబ్బందికి దారితీసింది అని భావిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా పాండవుల వైపు కనికరం చూపకుండా వారితో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు. ఓం నమో భగవతే